హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు మా ఇంట్లో రొటీన్ వ్లాగ్ ఈవినింగ్ చపాతీ చేద్దామని చపాతీ చేస్తున్నారు మా వాళ్ళు. ఈరోజు చపాతీ విత్ మటన్ కర్రీ ప్లస్ వంకాయ కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చపాతీ ఎట్లా చేయాలి, ఏమేమి చేస్తాం అనేది ఒక చిన్న వ్లాగ్ రూపంలో మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నామండి. దయచేసి సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వంకాయ కూర చేస్తున్నాం ఫ్రెండ్స్. చపాతీలోకి వంకాయ కర్రీ. చపాతీ చేసినావా? చపాతీ కావాలి కర్రీ చేసి. చపాతీలోకి వంకాయ కర్రీ కాదు, చపాతీలోకి మటన్ వంకాయ కర్రీ రైస్లోకా? అది మార్నింగ్ కట్ చేసి ఉంచిన పాడైపోతుంది అనేసి మళ్ళీ కర్రీ చేస్తాం. ఓకే 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 ఓకే. బొమ్మలా చూస్తా వెందయ్య శంకరా, ఓ వచ్చిన కష్టాలనన్నీ ఆపరా. కాకపోతే ఏంటి అంటే పాడం అన్నట్టు, అంతే. అర్థమవుతుందా? ఈ వాయిస్ బాగా వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, వంకాయ కర్రీ ఎలా ఉందో చూడంగానే నోరు ఊరుతుంది కదా ఫ్రెండ్స్, కానీ తింటే నోరు ఊరదు ఫ్రెండ్స్, తినబుద్ధి కాదు ఫ్రెండ్స్. రియాక్షన్ చూడండి ఫ్రెండ్స్. రోజు తినుకుంటేనే బాగుండదు. అవి ఏ పొడులు ఎత్తాయి ఫ్రెండ్స్, అవి తినబుద్ధి కాదు ఫ్రెండ్స్. లడ్డూలు, మా సంక్రాంతి లడ్డూలు ఇంకా మా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మా ఇంట్లో ఇంకా సగ్నాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మీ ఇంట్లో సగ్నాలు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గారెలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కందగడ్డ గారెలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, చూపిస్తాను ఆగండి. అదిగోండి ఫ్రెండ్స్, కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇక్కడ బ్రెడ్ ఉన్నది ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ కొబ్బరి చిప్పలు ఉన్నాయి ఫ్రెండ్స్. చపాతీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, చపాతీ చేస్తున్నాం. ఇంకెప్పుడు చేస్తావి? 8 అయిపోతుంది టైము. మనం తినే టైంకి రెడీ అవుతుంది కదా, ముందు చేసినా చల్లారిపోతుంది కదా, అందుకే అన్నీ అయిపోయాక తినే టైంకి వేస్తున్నా. పిండి అప్పుడే కలిపేసి కొద్దిసేపు నానితే బాగుంటుందని. మా మేడానికి కూడా చిన్న చపాతీలు చేసుకుంటుంది మన మేడం. ఇది పెద్ద చపాతీలు చేయడానికి ఈ పీట. ఇక మా చిన్న మేడానికి ఈ చపాతీలు, చిన్న చపాతీలు చేయడానికి దానికి కావాల్సిన పిండి, దానికి కావాల్సిన చపాతీ మేకర్ అన్నట్టు. ఇది దీనికి కావాల్సిన చపాతీ మేకర్. ఇది చపాతీ మేకర్. ఇక వచ్చేసింది. ఈ చపాతీ మేకర్ ఏంటిది తెలుసా? ఇది పప్పును రుబ్బేది. ఇట్లా పెట్టి రుబ్బుతాం కదా, ఇట్లా దాని కింద తీసేసింది. ఇది చపాతీ మేకర్ చేసేసుకున్నది. ఇంకా ఇటు చూడు, హాయ్ చెప్పు. ఇంకో ఈమె చపాతీ అన్నట్టు. ఇది చపాతీ చేయడానికి పిండి ఇంకా చేస్తుంది చూడండి. ఏ స్మైల్ రే, స్మైలు. అన్ని కోతి లెక్కలు చేస్తుంది ఫ్రెండ్స్. కోతి, రౌడీ ఫెల్లో అన్నట్టు. చపాతీ పీటని చూసి దడుచుకోకండి.
పీట అంత పెద్దగా ఉంది కానీ చపాతి అంత రాదు, చిన్నగానే వస్తుంది. అందుకు వెరైటీగా ఇక ఇది ఏంటి మీరు కూడా ఇట్లనే చేస్తారా ఫ్రెండ్స్? ఇంటి దగ్గర ఇట్లనే చేస్తే కామెంట్ చేయండి. నిల్చోడానికి ఆయిల్ ఎందుకు? అది మెత్తగా రావడానికా, సాఫ్ట్గా రావడానికా? అంటే సింగిలే చేయొచ్చు, కాకపోతే మడత వేస్తే మెత్తగా ఉంటుంది అనేసి. మా పాప వెరైటీగా చేస్తుంది చూడండి. చూపిస్తా అది కూడా చూపిస్తా. నాకు చపాతీ రౌండ్గా రాదు. అది ఉత్తరం ఒక దిక్కు, దక్షిణం ఒక దిక్కు పోతుంది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఎట్లయితే అది కడుపులో పోయింది లెక్క అంటే ఏమన్నా అంటే. నాకు చపాతీ వేయడం రాదు మరి, అంతే. ఎట్లెట్లో కొద్దిగా రౌండ్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇవాళ. యాక్చువల్గా ఇంత రౌండ్గా రాదు, కాకపోతే అది వంకాయ లెక్క అటు పొడిగి వెళ్ళిపోయింది. ఇగో ఇటు పొడిగి వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, మర్చిపోయిన తీయడం. ఇట్లా చపాతీలాగా చేసి ఈ బాటిల్ క్యాప్తోని ఇట్లా కట్ చేస్తుంది. ఇట్లా కట్ చేసి అవి తీస్తుంది. ఇప్పుడు అవి కాల్ చేయాలి మళ్ళీ. ఇంకో అట్లా చేస్తుంది ఫ్రెండ్స్. అట్లా చేస్తే వాటిని కాల్చి ఇవ్వాలి. ఇదేం పిచ్చో మనకు అర్థం కాదు కానీ ఇంకా అట్లా చేస్తుంది. ఇక స్మైలు, చపాతీలు అయినాయని స్మైలీ రౌండ్గా వచ్చిందండి ఫ్రెండ్స్. ఇది రౌండ్గా వచ్చిందని మీకు ఇట్లా అనిపిస్తే కామెంట్ చేయండి రౌండ్గా వచ్చిందని, లేదంటే ఊరుకోండి. చపాతీ అయితే వచ్చింది కదా. అయినాయా? చూడు రౌండ్గా రాలే అంటావు. ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా 4 ఉన్నాయి. మనం పెంక పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇంకా పెట్టుకొని చేసేసుకుందాం. ఇంకా ఫస్ట్ ఇవి కాలవాలంట చూడండి ఫ్రెండ్స్. ఇవి కాల్చినాక ఇవి కాలుస్తా. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాం. చూస్తూ ఉంటా. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఏమన్నది ఫస్ట్ ఇవి తీయడానికి రాదు, వేయడానికి రాదు. చూడండి ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ఇట్లనే చేస్తారా? మీ పిల్లలు చేస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది చేయలేదనుకో లొల్లి చేస్తుంది మా పాప.
ఇదిగో. ఆగు. నేనే చెప్తాను కదా. ఏయ్. అయ్యో ఏయ్ అయ్యో చూడే ఈసారి. ఆ. నా చపాతి పెద్దది మమ్మీ సర్కిల్ చపాతి చేస్తే ఇక చూడండి ఫ్రెండ్స్, ఈ నాకు ఈ లేని పెడతాడు ఫ్రెండ్స్ ఇదంతా. ఇది మమ్మీ చేసింది నా కోసం, నేనే అడిగిన. సర్కిల్ నేను పెట్టిన, మూతి మమ్మీ పెట్టింది. సర్కిల్గా పెద్ద షేప్గా చేసింది కూడా మమ్మీ. నా తప్పేం లేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నా తప్పేం లేదు, మమ్మీ చేసి ఇచ్చింది అని అంటుంది. ఇంకేం చేస్తాం ఫ్రెండ్స్, తప్పదు ఇంకా పిల్లలు అన్నప్పుడు. ఇది వేసేసిన ఫ్రెండ్స్. దీంట్లో వేసుకుందాం ఫ్రెండ్స్. ఇవే తీయనికి వస్తుంది ఫ్రెండ్స్, ఫోన్ ఉంది కదా. వెయిట్ ఒక్క నిమిషం, ఇందులో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. నా చపాతీ హాట్ బాక్స్ వేయాల్సిన అవసరమే లేదు. ఇందులో పెట్టేసిన ఫ్రెండ్స్. హాట్ బాక్స్ ఫ్రెండ్స్. ఇంకోటి వేసేద్దాం ఫ్రెండ్స్. ఎస్ అన్న. ఎస్. 1 and 2. First 10 seconds. Uh-oh. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వేస్తుందో. Wow. మేము డిన్నర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చపాతీ, మటన్ కర్రీ, వంకాయ కర్రీ, రైస్, వంకాయ కర్రీ, పప్పు, చారు, పెరుగు, మటన్. ఇది చపాతీ. ఎట్లుంది రైస్, బాగుందా? బాగుంది. తింటున్నాం ఫ్రెండ్స్. హాయ్. ఓకే ఫ్రెండ్స్, తింటున్నాం. ఇదే ఇంతటితో ఈరోజు వీడియో. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మా ఛానల్ కొత్తగా వచ్చినవైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. బాయ్ చెప్పు, నువ్వు చెప్పు బాయ్.